పాపం ఒక్కడు ఇట్లా టైం పాస్ చేసుకుంటున్నాడో నాకు తెలుసు ఆ బాధ. ఆన్రా తినియాడు. ఎవరిలో కొట్టిండు? ఎవరిలో కొట్టిండు? బాబాయ్ రోడ్ మామూలు తినడు. దయ్యాలు తినే టైంలో తింటున్నాడు మమ్మీ. అట్లుంటారు మమ్మీ. ఇప్పుడు డాడీ నువ్వు ముసలోడు అవుతున్నాయి మమ్మీ. మళ్ళీ ఇల్లు వర్కిస్తాం మమ్మీ. మా ఇంట్లో మాకు ఆస్తులు ఇయ్యరు, సంపాదించుకొని మీరే అని చెప్పేసి పెట్టేస్తాం. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. నీకేమవుతుంది? ముందు కొడుతున్నావురా? తినిపిస్తా. నీకేమైతుంది? హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ఒక లైక్ కొట్టండి. మా వాడు డల్ ఉన్నారు, స్కూల్కి వెళ్ళాను అని చెప్పేసి అంటున్నారు. రేపు హాలిడే. ఏమైందిరా? ఎందుకు ఒకటిసారి ఎందుకు అట్లా చేస్తున్నాం పోనని? ఏం కాదు, స్కూల్ వెళ్తేనే స్ట్రాంగ్ అవుతావు. నువ్వు ఇలా స్ట్రాంగ్ బాయ్ కదా. కుక్కీగా రెడీ రెడీ పోదామా? దా పోదాం దా. వాడు రెడీ అయిపోయిండు. దా దా నన్ను దా. వన్ డే పోదాం ఓకేనా? వన్ డే వెళ్ళిపోయేసి రేపు ఎట్లయినా బండి హాలిడే. సాటర్డే సండే హాలిడే. లీడర్ ఈస్ డూయింగ్ వాంటెడ్లీ లీవ్ ఇట్ నో. అరే యార్ పెట్టకు, ఊకే పెట్టకు. సన్ స్క్రీన్ అది. మా రియాన్స్ గారు ఎంత మంచివాడు అంటే అల్లరి చేస్తారు, బట్ మా విజయాన్ లెక్క కాదు. మా విజయానికి బోర్ కొట్టిందంటే ఫోన్ పట్టుకుంటారు. మా రియాన్స్ గారికి బోర్ కొట్టిందంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది తీసుకొని వచ్చింది ఇప్పుడు బయటికి. నేను కూడా తీసుకున్నాను. వాడు ఒక్కటి తీసుకొని వచ్చేసి ఆడుతా కూర్చున్నాడు. ఈయన ఒక్కటి గెలికడం మరీ చేస్తారు, కానీ ఫోన్ దగ్గరికి వెళ్ళరు. పాపం ఒక్కడు ఇట్లా టైం పాస్ చేసుకుంటున్నాడో నాకు తెలుసు ఆ బాధ. ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఆడుకోనికుంటాడు. అన్ననేమో ఫోన్లో పట్టుకుంటాడు, వీడొక్కడేమో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు అభిష్ గారిని చూపెడతాను. అభిష్ గారు ఏం చేస్తున్నాడు చూడండి. ఫోన్ తీసి ఎట్లాగించి నాన్న ఇట్లా చూడరా అన్న. తమ్ముడు చూడు మంచిగా ఆడుకుంటా కూర్చుంటా. నువ్వేంట్రా టైంపాస్ కావాలంటే ఫోన్ పట్టుకుంటావు? దా నాన్న దా. ఏమైంది? మమ్మ ఇక్కడనే ఉంది. అవి ఆడ పేపర్ తిన్నారా? పేపర్ తిని నోట్ల నుంచి పేపర్ తింటుండు మమ్మీ. ఏయ్ కరా కరా కరా. నీ అమ్మ పేపర్ నోట్లో పెట్టుకుని నొక్కుతుంది చూసినావాడు. ఉషా ఆ నోట్ల పేపర్ ఉంది. ఆ నోట్ల పేపర్ ఉంది. ఆన్ ఆన్ ఆను ఆన్రా. తినియాడు. ఉడుకుతున్నాడు చూసినా. అవి ఆ పేపర్ నువ్వు తీసినావు కాబట్టి వాడు తింటున్నాడు నాన్న. లోపల పెట్టు. ఎందుకు తీసినావు? పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుకుంటా. అవి కరా. అందుకే వీళ్ళకి నేను ఏమి ఇప్పియాలని చెప్పేసి అంటావు. సర్వనాశనం అంటే ఇది ఆల్రెడీ ఇరిగింది. ఇవాళ ఇరగొట్టి. ఇది ఎవరు ఇరగొట్టిందా? నువ్వు ఇరగొట్టినావా? ఎవరు ఇరగొట్టిండు? ఏ ఆగండి. ఏ కొట్లాడదు. ఇక్కర్రా చోట. ఇక్కర్రా నానా. ఇక్కర్రా చోట. ఇది ఎవరిలో కొట్టిండు?
అన్నిలో కొట్టింది. అరే కానీ రియాన్స్ అన్న అంటూ నువ్వు విరగొట్టినావంట. నువ్వు విరగొట్టినావా? నువ్వు విరగొట్టినావా? అన్ని కొట్టిందా? ఇట్లుంటది. ఈడంటే ఆడు, వాడంటే వీడంట. నువ్వేరే కొట్టినావు కదరా, నువ్వేరే కొట్టినావు కదా. ఇద్దరికి ఎవరిలో కొట్టిండు? నువ్వా అన్ననా? ఇదేం మాట్లాడుతుండ అర్థమైతే నాకు. నువ్వా? ధీరజ్ బాబాయ్ తెచ్చింది కానీ ఎవరిలో కొట్టిండు? బాబాయ్ ఇరో కొట్టి. బాబాయ్ ఎందుకు వచ్చిండ్రా? నువ్వు ఇరో కొట్టినావా లేకపోతే అన్నిలో కొట్టిందా? ఒందిలో కొట్టినావు నువ్వు? ఒందిలో కొట్టినావు? ఒందిలో కొట్టినావు? అన్నకు హగ్గిచ్చి సారీ చెప్పి ఇంకొకసారి ఇరో కొట్టా అని చెప్పేసాను. ఏమంట పిల్లలు ఇట్లా వేసేసింది. అందుకే ఏమి ఇప్పియాలి వీళ్ళకి. అన్నని అడిగితే తమ్ముని పేరు చెప్తారు, తమ్ముని అడిగితే అన్న పేరు చెప్తారు. ఏందన్నా నువ్వు సాయిబాబా అయినావా? ఇది మూడోసారి, మళ్ళా పొద్దున ఒకసారి అవుతుంది మనకు. మమ్మీ చిన్న కొడుకు వచ్చిందని చెప్పేసి అంటే ఇప్పుడు వెళ్తున్నాడు మా తమ్ముడు 2 డేస్లో. సో కొడుకుకి ఏమేమి కావాలి అన్నీ. ఇప్పుడు చికెన్ పిక్కలు పెడుతుంది. ఓకేనా? మళ్ళీ రొయ్యల పిక్కలు పెడతారు. ఇది రొయ్యలు, చికెన్ పిక్కలు ప్రిపరేషన్. నాకు ఎప్పుడైనా సపరేట్గా చేసినావా? ఇంకా ఓడప్పలు, ముడుకులు ఏమేమి చేసినావు మీ కొడుకుకి, చిన్న కొడుకుకి? ఓడప్పలు, సొప్పు, ఇంత కలమాకు, రొయ్యలు తొక్కు, చికెన్ తొక్కు, బిర్యానీలు, మటన్లు, చికెన్లు అన్నీ వచ్చిన 10 రోజులకి అన్నీ వేసి పెట్టేసినావు. మళ్ళీ వానికి ఎవరు చేసుకుంటారు? వాళ్ళంతా వాళ్ళే కదా. మళ్ళీ ఏం చేస్తాం? టైం వచ్చేసి ఈ సండే వెళ్తున్నాడు అని చెప్పేసి టైం అరౌండ్ 10 అవుతుంది నైట్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది. అట్లా ఉంటారు కొడుకు ప్రేమ. నాకు చేయాలంటే కొడుకు ప్రేమ. అదే నేను చెప్తున్నా, నీకు కొడుకు ప్రేమ ఉంటుంది కదా, ఏదొక ప్రేమ. టైము నైట్ 11 అవుతుంది. ఇప్పుడు మామూలు తినడు. దయ్యాలు తినే టైంలో తింటున్నాడు మమ్మీ. అట్లుంటారు. విన్నామా దయ్యాలు తినే టైంలో? ఏ అవి నా ఫోన్ ది, నువ్వు కూడా ఫోన్ తినానా? ఏమైందిరా? చేస్తుంది కదా, అయిపోలే అని తిను మరి. ఏ నీకు కూడా అలవాటైనారా ఫోనా? అవ్వా ఏ పోనీ పోనీ నడు. మస్తు అలవాటు అయిపోయింది మీకు ఫోన్లు. అయిపోయింది, ఏం చేయాలి? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏమన్నా అన్నానా? నేను ఎందుకు ఫోన్ అని చెప్పేసి అన్నా నీకు. ఎందుకు అంటే చెప్పు. మస్తు అడిక్ట్ అయిపోయినరా మీరు. నైట్ 11:30, 11:40 అవుతుంది మమ్మీ. ఈ టైంలో కూడా ఏందో టైం చూడక మళ్ళీ ఏం చేస్తాము? వాన పడ్డది, కూరగాయలన్నీ ఇలా సంత తెచ్చిండు, ఖరాబ్ అవుతాయి మళ్ళా. మమ్మీ ఇప్పుడు డాడీ నువ్వు ముసలోడు అవుతున్నాయి మమ్మీ. మళ్ళీ ఇల్లు వర్కిస్తాం మమ్మీ. ముసలోళ్ళమే అయినాం కదా, మళ్ళీ వయసులో లెక్క పని చేస్తున్నాం మళ్ళా. మళ్ళీ ఎట్లా నువ్వు అనుకుంటున్నావు ముసలోళ్ళం అయినామని? ఇల్లు అయితే ఎవరికైనా ఇవ్వాలి కదా మమ్మీ ఈ ఆస్తి. ఇప్పుడు అవన్నీ మాట్లాడవద్దు, బంద్ చేసేసి ఎక్కువ నీళ్ళు. చెప్పు మమ్మీ. హాయ్ గాయ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, మంచివి మంచి దానికి
ఇది నాకు ఇచ్చేస్తావా ఇల్లు? మళ్ళీ ఇల్లు అయితే నాకు ఇస్తావా? ఎవరికి ఏమి ఇచ్చేది లేదు. ఎందుకు? ఎవరికి ఏమి ఇచ్చేది లేదు. నేను ఉన్నంత వరకు నేను మాట్లాడుతాను. ఇట్లుంటుంది. అట్లనే ఉంటుంది. ఎవరన్నా అప్పుడు ఈ రాత్రి మాట్లాడమని ఎవడని అన్నాడు ఇల్లు గురించి గెలుపుకుంటాం. మా ఇంట్లో మాకు ఆస్తులు ఇయ్యరు, సంపాదించుకొని మీరే అని చెప్పేసి పెట్టేస్తారు కదా మమ్మీ? కరెక్ట్. ఇవ్వండి సంపాదన వాడితే సంపాదించుకోండి. ఇంతవరకు చేసినాం మిమ్మల్ని. ఏం చేస్తాం మమ్మీ? ముడ్డు గడగలు మూతి గడగలు వీడియోస్లో గలీజ్గా మాట్లాడరు నువ్వైతే. సుఖమే కదా? ఏమైందిరా? నీకేమైంది? నీకేమైంది? మేమే కిస్ చూసుకుంటాము. చెయ్యరా డైపర్ వేసినా కదా. అవును మమ్మీకి ఇష్టం కాబట్టి డైపర్ ఉందిరా చెయ్యరా. ఆమెకి తినిపిస్తా. నీకేమైతుంది? దావే కరా కరా. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. నీకేమైతుంది? ముందు కొడుతున్నావురా, ముందు కొడుతున్నావు. నర్రా మెల్లగా 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 మెల్లగా. నా పిల్లని నేను హక్ చేసుకున్నారా? నీకేమైతుంది? చెయ్యరా డైపర్ ఉంది కదా చెయ్యి. నా పిల్లం నీకేమైతుందిరా? తినిపిస్తా. నీకేమైతుంది? నీకేమైతుందిరా? నా పిల్ల ఎందుకంత కోపం రా నీకు? కొట్టొద్దు డాడాని కదా. కొట్టులేండి నా వైఫీ. నీకేమైతుందిరా? నీ వైఫీ గారు నీ అమ్మ అవుతుంది. వద్దురా డాడాని కొట్టొద్దు కుకి. అవి ఏమైంది? నేను మమ్మల్ని హక్ చేసుకుంటే నీకేమైతుందిరా? అరే చెయ్యిరా సుసు. కుళ్ళు పోతారా? ఇంత జెలసీ ఫీలింగ్ ఏందిరా? నా పిల్లని కూడా నేను హక్ చేసుకోదా? జెలసీగా డాడానంటే హక్ చేసుకోపోరా. డాడా ఫీల్ అవుతుంది. అవసరం లేదు. ఏంది అలా చుచ్చు చేయి కుకి. చుచ్చు చేయి. డైపర్ వేసిన చెయ్యి చుచ్చు. అబ్బా అమ్మని చిచ్చి అమ్మని చిచ్చి అమ్మని చిచ్చి చిన్న చిచ్చి చిన్నది. ఏమైతుండ్రా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నందుకే కదా నువ్వు పుట్టినావు. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటాం మేము? ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి? నీకేమైతుంది? నీకేమైతుండ్రా? నీకేమైతుంది? కొడుతుండ్రే. నీకేమైందా? నా వైఫ్ నాన్న. నీకేమైతుంది? నిరుపమేంద్రా? నువ్వు తినిపిస్తా. తిండి గురించి తినే తినే తినిపించిన ఏమైతుంది? తినిపిస్తున్నావు. నా వైఫ్ చూసుకుంటా. నీ కొడుకు జెలస్ అవుతుండ్రా? జెలసీ బాయ్. నీ కొడుకు జెలస్ రా అనుకో. మోహన్కి మస్తు జెలస్. మోహన్కి ఇలా వైఫ్ మా ఉషాని హక్ చేసుకున్నా, కిస్ పెట్టుకున్నా, తిట్టినా కొట్టినా సరే వీడు ఫస్ట్ ఇంటర్ఫియర్ అవుతాడు. నీకే నా ఫుల్ అధికారము. ఇట్లా అలుగుతాడు.
ఏమ్రా పోని సారీ నువ్వే పెట్టుకోపో జలసీగా రా